మనం కొత్తగా కొన్న కారు షోరూమ్ నుంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉండాలి. మనం కొత్తగా కొన్న బైక్ షోరూమ్ నుంచి బయటికి రావాలంటే ఇన్సూరెన్స్ ఉండాలి. కానీ ఆ రెండింటిని నడిపి యాక్సిడెంట్ వల్ల ప్రాణం పోయే రిస్క్ ఉన్న మనం మాత్రం ఇన్సూరెన్స్ లేకుండా బయట తిరుగుతాం. ఎవ్రీ ఇయర్ 5,000 to 10,000 ఊరికే ఎందుకు కట్టడం, మనం హెల్దీగానే ఉన్నాం కదా అని అనుకుంటాం. కానీ ఈ రోజుల్లో మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే ఫుడ్, వీటి యొక్క క్వాలిటీ ఏది కూడా మన కంట్రోల్లో లేదు. అండ్ అందుకే ఎన్ని కొత్త హాస్పిటల్ వస్తున్నా సరే ఏ హాస్పిటల్స్ కూడా ఖాళీగా లేదు పేషెంట్స్ లేకుండా. అందుకే మన ఫైనాన్షియల్ స్టేటస్ ఎంత తక్కువ ఉన్నా సరే డైలీ అట్లీస్ట్ 10 to 15 రూపీస్ అయినా సేవ్ చేసి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అండ్ అఫోర్డబిలిటీ ఉండే వాళ్ళైతే కొంచెం ఎక్కువ ప్రీమియం పే చేసి అట్లీస్ట్ 10 to 20 lakhs వరకు సమ్ ఇన్సూర్డ్ వచ్చేలా చూసుకోండి. పాత రోజుల్లో లాగా ఈ రోజు ఎక్స్పెన్సెస్ లేవు. మన హెల్త్ బాగోక ఎప్పుడన్నా ఐసీయూలో అడ్మిట్ అయ్యి ఒక 3 to 4 days ఉండి డిశ్చార్జ్ అయ్యాము అంటే ఈజీగా 5 lakhs అయిపోతుంది. అందుకే మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా వేరే అదర్ ఎక్స్పెన్సెస్ అన్ని తగ్గించుకునైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. పెళ్ళయి పిల్లలు ఉన్న వాళ్ళు మీ పిల్లలకి 3 months దాటిన తర్వాత నుంచి మనం హెల్త్ ఇన్సూరెన్స్ అప్లై చేసుకోవచ్చు. అందుకే వాళ్ళకి 3 months దాటగానే మీ ఫ్యామిలీ ఇన్సూరెన్స్లో వాళ్ళని కూడా యాడ్ చేసుకోండి.